ఈడ క్వెషన్ ఇచ్చిర్రు. ఏందంటే కన్‌స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ వెన్ ఇట్స్ మేజర్ యాక్సిస్ ఇస్ 120 అండ్ మైనర్ యాక్సిస్ ఇస్ 80 బై యూజింగ్ రెక్టాంగులర్ మెథడ్. సో, రెక్టాంగులర్ మెథడ్ అంటే ఏం లేదు. ఒక రెక్టాంగిల్ లాగా గీసుకుంటాం. దాంట్లో లైన్స్ గీసి ఎలిప్స్ డ్రా చేస్తాం అనమాట అంతే. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మేజర్ యాక్సిస్ అంటే ఏంది? ఇట్లా హారిజాంటల్ లైన్ అని అనుకున్నాం. సో, ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ 120ని హాఫ్ చేస్తే ఎంత అయితే 60. అవును కదా, 60 ఒక లైన్ తీసుకుంటాం. మళ్ళీ ఇంకోటి ఈయన్ని మళ్ళా 60 ఇంకో లైన్ టోటల్ కలిపితే 120 అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎండ్ పాయింట్ వస్తుంది అంటే అది మిడ్ పాయింట్. వీటి నుంచి ఎంత అన్నాడు ఇక్కడ? మైనర్ యాక్సిస్ 80 అన్నాడు అంటే 40 తీసుకున్నాం. పైన 40 కింద కూడా 40. దీన్ని ఒక రెక్టాంగిల్ లాగా చేసుకుంటాం అనమాట. ఏం లేదు దీన్ని. అయిపోయింది. ఇది ఒక రెక్టాంగిల్ లెక్క అయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇది ఒక సెక్షన్ అనుకోండి. ఇది ఒక సెక్షన్. ఇట్లా 4 సెక్షన్స్ ఉన్నాయి మనకి ఈడ. సో ఈ లైన్ని డివైడ్ చేస్తాం అనమాట. లైన్స్ తీసుకొని సో డివైడ్ చేస్తాం. ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్ చేద్దాం. డివైడ్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఎన్ని పార్ట్స్ అంటే 4. దీన్ని కూడా చేసుకోవాలి. డివైడ్ 4 ఈక్వల్ పార్ట్స్. దీనికంటే ముందు మనం నోటేషన్స్ ఇచ్చుకుందాం దీనికి, సరేనా? టెక్స్ట్ పెట్టుకొని ఇలా ఇది ఓ అనుకున్నాం. క్యాపిటల్స్లో ఉండాలన్నీ. సో ఇది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, హెచ్. వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేసామంటే దీని 1 2 3, ఇది 1 డాష్ 2 డాష్ 3 డాష్. ఇట్లా బయట క్లిక్ చేసి ఎస్కేప్ కొట్టండి అంతే. నోటేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇంకో లైన్ గీసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, ఈ ఏఈ ఉన్న లైన్ని ఈ సికి జాయిన్ చేస్తాం అనమాట. ఏం లేదు, ఇవి ఇట్లా ఆటో తీసేయండి. ఇట్లా ఇట్లా జాయిన్ చేసుకోండి అన్ని. ఇప్పుడు ఈ డి ఉంది కదా, ఈ డి నుంచి 1కి ఇట్లా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఏం లేదు, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. ఎక్స్టెండ్ అని కమాండ్ ఉంటుంది. ఎక్స్టెండ్ ఇట్లా వస్తుంది. క్లిక్ చేసేయండి. ఇది కొంచెం మీదకి 2 దగ్గరికి, ఇట్లా ఈ 3 దగ్గరికి అట్లా చేయాలన్నమాట. అయిపోయింది కదా, అంతే. ఏం లేదు చేసేది. మిర్రర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇవి సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. సెలెక్ట్ చేసుకొని ఎంఐ అని కొడుతొస్తుంది. మిర్రర్ ఫస్ట్ పాయింట్ ఏందని అడుగుతాడు. ఇది ఇట్లా ఇట్లా సిడిని ఇట్లా పెడతాం అనమాట. అంటే జస్ట్ ఎన్నో అని పెడతాం అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లైన్స్ అని సెలెక్ట్ చేస్తాం అనమాట. ఈ కింద పెట్టాలి కదా, ఈ కింద ఇలా. సో ఇవన్నీ సెలెక్ట్ చేస్తాం. చేసి కాపీ పేస్ట్ చేసుకుంటాం ఒక దగ్గర. ఇక్కడ చేసింది. ఇప్పుడు దీన్ని అన్నిటిని సెలెక్ట్ చేస్తాం.
వేసి రొటేట్, ఆరో అంటే రొటేట్, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 180 degrees రొటేట్ చేస్తాం. 180 ఎంటర్. ఇప్పుడు వీటన్నిటిని తీసుకుపోయి మూవ్ చేస్తాం. MOVE మూవ్. ఎక్స్పాండ్ అంటే ఇది జస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు, డీ పాయింట్ దగ్గర పెట్టుడు. అంతే అయిపోయింది. దీంతోనే ఎలిప్స్ డ్రా చేయాలి అంతే. ఎలిప్స్ని డైరెక్ట్ తీసుకోవచ్చు, సెంటర్ తీసుకొని అంతే. అయిపోయింది. ఇది ఇప్పుడు ప్లాట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా ప్లాట్ DWE టు PDF A3 లిమిట్స్ తీసుకున్నాం కాబట్టి ISO A3 ఎక్స్పాండ్ అని ఉంటుంది. 420/297 ఇది కరెక్ట్గా ప్లాట్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ సెంటర్ ద ప్లాట్ అని ఉంటుంది. నెక్స్ట్ విండో, అంతే. ఇక ఓకే కొట్టేసి